హాయ్ గైస్ ఈ రోజు అయితే మీకు నేను ఒక డైలాగ్ చెప్తాను. ఏంటంటే అది మన సునీల్ గారితో ఒక డైలాగ్ ఉండేది కదా, రే అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడు. ఈ డైలాగ్ అయితే ఇవాళ మన శ్రీజ గారికి అయితే వర్తించిద్ది. ఎందుకంటారేమో, ఒకప్పుడు శ్రీజ గారే మన మనీష్ గారిని అయితే, నువ్వు వెళ్ళి ఏమైనా జరిగితే మూలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తావు, ఎవరినేమన్నా అంటే తీసుకోలేవు అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ అయితే ఆ మాట అంటారు, మూలకి వెళ్ళి కూర్చుంటావు ఏడుస్తావు అని చెప్పి. సేమ్ ఇయాలే ఓనర్స్ అందరు కలిసి ఆమెను పాయింట్ అవుట్ చేసి అది అది ఆమె గ్రహించి ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి, కానీ తీసుకోకుండా వెళ్ళి ఏడ్చేసి, అది చాలాసేపు ఏడ్చి మళ్ళీ అటు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏడ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి ఏడ్చి చాలా డ్రామా అయితే చేశారు. అందుకే నేను ఆ డైలాగ్ అయితే ఆమెకైతే ఇచ్చాను. మళ్ళీ ఆమె ఏడుస్తూ చెప్తారు, నేను రీతుకి స్టాండ్ తీసుకున్నాను, తనుజకి స్టాండ్ తీసుకున్నాను, ఇక్కడ మన మనీష్ గారికి, మన సుమన్ శెట్టి గారికి స్టాండ్ తీసుకున్నారని. ఎవడు అడిగాడు మిమ్మల్ని స్టాండ్ తీసుకోమని చెప్పి? ఇప్పుడు మీరు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారని చెప్తున్నారో వాళ్ళే వచ్చి మిమ్మల్ని చెప్తున్నారు, మీకు అనవసరమైన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి. అది మీరు తీసుకోవాలి, దాన్ని మీరు ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని మార్చుకోవాలి, కానీ దానికి మీరు ఏడ్చి అందరినీ పాయింట్ అవుట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మన రీతు డెమాన్ విషయం అయితే, రీతు మనకి ఎపిసోడ్లో కూడా కానీ నిన్న ఎపిసోడ్లో కూడా తనుజాతో చెప్పిద్ది, తనుజ క్లియర్గా చెప్పిద్ది, నువ్వు వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తున్నావు, నువ్వు పవన్కి డెమాన్కి ఫేవరెటిజం చూపిస్తున్నావు, వాళ్ళతో ఎక్కువ ఉంటున్నావు అని చెప్తే, లేదు తనుజ నేనే నార్మల్గానే ఉన్నాను, వాళ్ళతో ఫేవరెటిజం చూపించలేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పిద్ది మన రీతు అయితే. మళ్ళీ ఇవాళ ఎపిసోడ్లో అయితే, నేను ఎవరి కోసము నేను నామినేట్ అయ్యాను, నీ కోసం నామినేట్ అయ్యాను, ఎందుకు నామినేట్ అయ్యాను, నీకు అక్కడ కెప్టెన్ చేయడానికి నేను బ్లేమ్ తీసుకున్నాను అన్నట్టుగా చెప్తారు. అంటే అక్కడ కావాలని డెమాన్ అయితే గెలిపించారు, అంటే ఫేవరెటిజం చూపించారు. అది మన ఎపిసోడ్లో ఒప్పుకోలేదు. నిన్న కూడా తనుజ గారు పాయింట్ కరెక్ట్గా అడిగారు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి అడిగితే అప్పుడు కూడా ఒప్పుకోలేదు. మళ్ళీ ఈరోజు ఏమో మన ఎలిమినేషన్ అయిపోగానే ఏడవటము, నువ్వు నన్ను సేవ్ చేయలేదు, వేరే వాళ్ళని సేవ్ చేసావు, అంటే టిట్ ఫర్ ట్యాట్ లాగా, నేను నిన్ను కెప్టెన్ చేశాను, నువ్వు ఈ వీక్ మొత్తం నాకే ఫేవర్గా ఉండాలి, నన్ను సేవ్ చేయాలి, నాతోనే ఉండాలి అన్నట్టుగా. మళ్ళీ అంటారు, ఈ వీక్ మొత్తం నువ్వు నా మీద కోపపడకూడదు, ఈ వీక్ తర్వాత అంటే కెప్టెన్సీ టాస్క్ జరిగేది కదా, మళ్ళీ దాని తర్వాత నువ్వు కెప్టెన్సీ అవ్వకపోతే మళ్ళీ నువ్వు నన్ను తిట్టవచ్చు అని చెప్పి ఇలాంటి ఈ బుల్షిట్ అంతా మాట్లాడుతూ ఉంటారు. సో డెమాన్ అయితే ఎంత తొందరగా రీతు వాళ్ళలో నుంచి బయటకు వస్తాడో తన గేమ్ అయితే ఇంకా పెరిగిద్ది, లేకపోతే మాత్రం ఎక్కువ వీక్స్ అయితే ఉండడు, అదైతే నేను చెప్పగలను. తనకి రీతు, కళ్యాణ్, డెమాన్కి అయితే ఇది మన రీతుకి అయితే వశమైపోయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తను ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆడుతున్నారు. చూడాలి మరి ముందు ఏమైద్దో. ఇంకా మనం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఇదే డిస్కషన్ జరిగింది కదా, మన శ్రీజ గారు ఏడుస్తూ ఉంటారు, తనుజ గారు వెళ్ళి ఓదార్చడానికి ట్రై చేస్తారు. అప్పుడేంది మీరు నలుగురు వచ్చి మాట్లాడుతున్నారు, అందరూ వచ్చి నా మీద షౌట్ చేస్తున్నారు, నాతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్తారు మన శ్రీజ గారు. తనుజ గారు అప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అక్కడ జరుగుతుంది గ్రూప్ వర్సెస్ గ్రూప్. అప్పుడు గ్రూప్ వర్సెస్ గ్రూప్ చెప్తున్నప్పుడు గ్రూపే మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఎట్లాగా ఇప్పుడు మనకి శ్రీజ విషయంలో ప్రియా గారు మాట్లాడతారు చూసారా, అట్లాగా. అది మన ఓనర్స్ అంటే మన సెలబ్రిటీస్, వాళ్ళు మంచోళ్ళ లేకపోతే మంచోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారా అమ్మాయికులా అది తెలియట్లేదు మనకి. వాళ్ళైతే అట్టానే ఉంటున్నారు. సెలబ్రిటీస్ అంతలా ఉన్నా డిస్కస్ చేస్తుంటే, అంతలా ఉన్నా మనకి ఆర్గ్యూస్ చేస్తుంటే, వీళ్ళు అలా ఆర్గ్యూ చేయలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళే డిస్కస్ చేస్తున్నారు, పాయింట్స్ మాట్లాడుతున్నారు, కానీ అది ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అది ఎందుకో మరి తెలీదు. సేమ్ ఇదే పాయింట్ శ్రీజ గారు ఈ పాయింట్ అనేలేకి తనుజ గారు అక్కడే దాన్ని గట్టిగా మాట్లాడకుండా, అంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోకుండా, అంటే అక్కడ గ్రూప్ జరిగింది కదా, గ్రూప్ గురించి గ్రూప్ అంతా కలిసి పాయింట్స్ అనుకొని నిన్ను నామినేట్ చేసామని చెప్పకుండా, మళ్ళీ మన బర్నీ గారి దగ్గరికి వచ్చి మీరు అలా చేయడం తప్పు, అందరూ ఒకేసారి మాట్లాడకూడదు అని చెప్పి మన బర్నీ గారి మీదే ఫైర్ అవుతుంది. అది అసలు కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. వెంటనే మళ్ళీ మన బర్నీ గారు కూడా, నువ్వు నా మీద మాకమ్మ అని చెప్పి ఫీల్ అయిపోయి వెళ్ళి బెడ్ మీదే పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హరీష్ గారిది మన సంజన గారిది గొడవ అయింది. సంజన గారికి తొందరగానే ఆకలి వేసిందంట. అది మన హరీష్ గారే కదా ఫుడ్ చేయాల్సింది, అది చేయలేదంట. అక్కడ మళ్ళీ గొడవ అయింది. మన సంజన గారు అన్నారంట, నాకు ఎక్కువ తొందరగా ఆకలి వేసింది, మీరు తొందరగా చేస్తే మేము పనులు చేసుకోవాలి అని చెప్పి అన్నారంట. అది హరీష్ గారు వచ్చేలోపే మరి ఎంతసేపు అయిందో అది లైవ్ చూస్తే మీకే లైవ్ చూసిన వాళ్ళకే అర్థమైపోయింది.
ఆ హరీష్ గారు వచ్చేలేకే ఆ టమాటాలు కోసుకుని ఆవిడే చేసుకుంటున్నారట. అక్కడ కాసేపు డిస్కషన్ అయింది హరీష్ గారికి మన సంజన గారికి. గైస్ నెక్స్ట్ వచ్చేసి మన ఇమాన్యుయల్ అయితే శ్రీజాతో మాట్లాడారు. శ్రీజ అయితే చాలా పాయింట్స్ అయితే ఇమాన్యుయల్ గట్టి అయితే చెప్పారు. అది లైవ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైంది తన గేమ్ గురించి బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది, నువ్వు ఎలా ఆడుతున్నావు అనే దానికి మన ఇమాన్యుయల్ అయితే చాలా మంచి పాయింట్స్ ఇచ్చారు, స్ట్రాంగ్ పాయింట్స్ ఇచ్చారు. దీంతో మాత్రం శ్రీజ దాన్ని ఫీడ్బ్యాక్ గా తీసుకొని కరెక్ట్ చేసుకుంటే అది తన బిహేవియర్ కాదు కానీ అది అంటే తనకి అవసరం లేని విషయాల్లో వచ్చి మాట్లాడితే అందరు పాయింట్ చేశారు కదా, ఆ విషయాల గురించి అన్నిటి గురించి చాలా మంచి పాయింట్స్ అయితే లైవ్ లో అయితే ఇచ్చారు మన ఇమాన్యుయల్ గారు. వాటిని మంచి వేలో తీసుకొని అంటే అక్కడికైతే తీసుకుని మార్చుకుంటే మాత్రం గేమ్ చాలా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఇమాన్యుయల్ అయితే టూ జెంటిల్మెన్ అబ్బా. అప్పుడు దాకా వాళ్ళ మీదే గొడవ పడి వెళ్ళి మళ్ళీ వాళ్ళకే ఒక సిస్టర్ అనుకొని చెప్పి నేను నిన్నే సిస్టర్ అనుకుంటున్నాను అని చెప్పి శ్రీజ గారికి అయితే మంచి పాయింట్స్ ఇచ్చారు. మళ్ళీ వెంటనే హౌస్ లో ఒక టాస్క్ అయితే జరిగింది. అంటే టాస్క్ కాదు, వాళ్ళే మరి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. వాళ్ళే అనుకొని ఇది మన ఇమాన్యుయల్ గారు అయితే అగ్గిపెట్టే మచ్చలాగా యాక్ట్ చేస్తారు. అదైతే సూపర్ కామెడీ. ఈ సీజన్ అయితే చాలా వరకు మన సంజన గారు, మన ఇమాన్యుయల్ గారు, తనుజ గారు వీళ్ళు ముగ్గురు లేకపోతే మాత్రం చాలా అంటే చాలా అసలు బోర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయేది. ఇమాన్యుయల్ గారు అయితే అసలు టూ కమీడియన్ అబ్బా. అసలు అంటే టూ ఎంటర్టైనర్ అని చెప్పి అసలు సూపర్ ఎంటర్టైన్ అయితే చేశారు. ఆ టాస్క్ లో అయితే చాలా కామెడీ అనిపించింది ఎపిసోడ్ లో అయితే. నెక్స్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ అయితే మన రితు గారిని అయితే కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తన ఇంటి నుంచి ఫుడ్ వచ్చిన ఇది చికెన్ ఫుడ్ అయితే చూపించారు. దానికోసం కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పమని చెప్పారు. కొన్ని అయితే రితు గారు చెప్పారు, అవి బిగ్ బాస్ కి అనుకోలేదు. కానీ అంటే బిగ్ బాస్ అయితే ఏదో అనుకున్నారు, అంటే గట్టి సీక్రెట్స్ అయితే అనుకున్నారు. అవైతే రాలేదని చెప్పి అనుకున్నాము. దానికి బిగ్ బాస్ మళ్ళీ అడిగారు ఇవేనా అని చెప్పి. కానీ మన తనుజ గారి గురించి ఒక సీక్రెట్ చెప్తారు. ఇది మన తనుజ గారే ఇది కళ్యాణ్ గారికి మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉంది. కళ్యాణ్ గారు తనుజ గారి దగ్గర ఉంటే కొద్దిగా యాక్టివ్ గా ఉండిద్ది, హ్యాపీగా ఉన్నట్టుగా అని చెప్పారు. అదైతే అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు డెమాన్ దగ్గర ఉంటే ఎలా ఫీల్ అవుతారో అది తనుజ గారు అట్టా ఉన్నట్టుగా చెప్తున్నారు. అదైతే నాకైతే అలా అనిపించలేదు. అసలు అదైతే కరెక్ట్ కాదు. మరి ఆవిడకి ఎట్లా అనిపించింది నాకు లైవ్ లో కూడా అట్టయితే ఏమనిపించలేదు. లైవ్ లో కూడా ఎక్కువ మన తనుజ గారు ఇమాన్యుయల్ గారితోనే ఉంటారు, ఎప్పుడప్పుడు మన కళ్యాణ్ గారితో ఉంటారు. నాకైతే అలా అయితే ఏమనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించిందో కూడా మీరు ఒకసారి చెప్పండి. గైస్ నేను చెప్పాను కదా, శ్రీజ తన గేమ్ ని మార్చుకుంటే మాత్రం చాలా మంచి గేమ్ అని చెప్పి. అది ఎందుకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. మన రీతు గారు డెమాన్ కి ఫేవర్ చేశారు కదా కెప్టెన్సీ టాస్క్ లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ వస్తే నువ్వు డెమాన్ ఎక్కడ ఫేవర్ చేస్తారో అంటే ఏదైనా మంచి టాస్క్ ఇస్తే డెమాన్ మళ్ళీ సాక్రిఫైస్ చేసేస్తాడేమో అని చెప్పి ముందుగానే మన డెమాన్ కళ్యాణ్ కూడా ముందు జాగ్రత్తగానే, అంటే ఒకే టీం కదా, ఇప్పుడు టీం వైజ్ ఉన్నప్పుడు టాస్క్ ఇస్తే వీళ్ళిద్దరు సాక్రిఫైస్ చేసేస్తారేమని చెప్పి ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. మీరు అలా అయితే సాక్రిఫైస్ చేయొద్దు, అలా చేస్తే మాత్రం టీంకి లాస్ అవుతుందని చెప్పి. అదైతే టూ గుడ్. గేమ్ ని ముందుగానే శ్రీజ భలే కనిపెడుతుంది. అంటే తను బాగా థింక్ చేసే విధానం కానీ అదైతే సూపర్గా ఉండిద్ది. శ్రీజలో ఒక్కటే బ్యాడ్ క్వాలిటీ, ఒక పాయింటే మాట్లాడిద్ది కానీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తా మనకి చిరాకు వచ్చేలా చేసిద్ది. వన్స్ తనకి పాయింట్ అయిపోయిన తర్వాత ఇటు పక్క నుంచి గట్టిగా ఆర్గ్యుమెంట్ వస్తే తను కూడా ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టేసేయాలని చెప్పి గట్టిగా మాట్లాడటం, ఇంకా అంటే ఒక ఇరిటేషన్ వచ్చేసింది మనకి. ల్యాగ్ చేస్తూ ఇంకా ఆర్గ్యుమెంట్ నేను ఎందుకు తగ్గాలి అన్నట్టుగా వాదిస్తానే ఉండిద్ది. అవి మార్చుకుంటే మాత్రం నాకు తెలిసి మార్చుకునిద్ది. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా మంచి హింట్స్ అయితే ఇచ్చారు. అంటే మన సెలబ్రిటీస్ అందరూ సేమ్ అదే రీజన్ చెప్పారు, నీకు సంబంధం లేని దాంట్లో కూడా నువ్వు వస్తున్నావు అని చెప్పి అనేలాగే. తనైతే అది మార్చుకుంటే మాత్రం చాలా మంచి గేమర్ అయితే అని నాకైతే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రూట్ టాస్క్ అయితే పెట్టారు. ఒక్కొక్క ఫ్రూట్స్ మీద వాళ్ళ పేర్లు పెట్టి ఎవరి పేరు ఏ ఫ్రూట్ మీద ఎవరి పేరు ఉందో వాళ్ళు తీసుకోమని చెప్పారు. అందరు తీసుకున్నారు. అందరికి ఒక్కొక్క కలర్ అయితే వచ్చింది. ఆ కలర్ ఏంది అదైతే మనకు చెప్పలేదు. మళ్ళీ ఎవరైనా చేంజ్ చేసుకోవాలి అని చెప్తే మన శ్రీజ ఒకటి, రీతు, ప్రియా వీళ్ళు ముగ్గురు అయితే చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళకైతే ఇద్దరికేమో మన తనుజాకి, మన రీతుకి
శ్రీజాకి బ్లాక్ వచ్చింది, మన ప్రియాకైతే సంథింగ్ ఏదో కలర్ ఇచ్చింది. మరి ఆ కలర్స్కి ఏదో అనే ఆ కలర్స్కి మీనింగ్ ఏంది, దానివల్ల జరిగేది ఏంది అనేది మనకి రేపు వీడియోలో అయితే తెలుస్తాయని చెప్పి అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇది శ్రీజ గారికి కాఫీ అయితే వచ్చింది. ఆ కాఫీ తీసుకోవడానికి బిగ్ బాస్ అయితే కొద్దిగా ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఆ టాస్క్ కాదు, అది మన సంజన గారికి అయితే ఇచ్చారు ఆ కాఫీ బాక్స్, కాఫీ డబ్బాని. అది దక్కించుకోవాలంటే సంజన గారిని ఇంప్రెస్ చేయాలని చెప్పి చెప్పారు. ఇంకా వీళ్ళందరూ కలిసి మన తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కలిసి అయితే ఒక టాస్క్ అయితే చేశారు. అంటే ఒక ఫన్నీ సీన్ అయితే చేశారు. అందులో అయితే ఇవాళ రియల్ సుమన్ శెట్టి అని అయితే బయటకు వచ్చారు ఇవాళ. అసలు ఆయన కామెడీ, ఆయన హ్యూమరు, అసలు ఆయన పర్ఫార్మెన్స్, అసలు ఆయన నుంచి కోరుకునేది అది మనము. అసలు సూపర్ అంటే సూపర్ చేశారు ఇవాళ అయితే. వాళ్ళు ఎక్సలెంట్గా కామెడీ చేశారు. ఆయన యాక్టింగ్ కానీ అది కానీ సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి మనం కోరుకునేది ఇది ఇలానే కంటిన్యూ అయ్యి ఆయన ఇంకా మన ఇమాన్యుయల్ లాగా ఫుల్ ఎంటర్టైన్ చేసి గేమ్స్ కూడా బాగా ఆడితే అసలు ఎక్సలెంట్ అయితే. మనకైతే కావాల్సింది సుమన్ శెట్టి అన్న నుంచి అదైతే వాళ్ళు చూసాము. గైస్, కాఫీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కాఫీ వచ్చింది, అసలు నాకు బేసిక్గా కాఫీ అలవాట్లేదు. కానీ ఇప్పుడు మన తనుజ గారికి కాఫీ పౌడర్ చిక్కంగా పరిగెత్తుకుని వెళ్ళి కాఫీ పెట్టుకుని కూర్చొని కాఫీ తాగే విధానం ఉంది చూసారా, అసలు అబ్బా, మనకు కూడా అసలు అంత బాగుంటుంది ఆ కాఫీ అన్నట్టుగా, ఒక అమృతం తాగినట్టుగా ఎక్స్ప్రెషన్ కానీ అసలు ఊదుకుంటూ అసలు ఆవిడ కాఫీ తాగుతుంటేనే నాకు కూడా కాఫీ తాగాలి అసలు నాకు కాఫీ అలవాట్లేదు అంత ఇదిలా తాగుతున్నారు అసలు. మరి ఏమో చూడాలి, అసలు భలే తాగుతున్నారు, నాకైతే భలే అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే మనకి ఇది ఒక టాస్క్ అయితే పెట్టారు. అది ఫ్యామిలీ వీడియోస్ గురించి, ఫ్యామిలీ నుంచి కొన్ని ఐడియాస్ కానీ వాటి గురించి అయితే పెట్టారు. దాంట్లో అయితే ఫస్ట్ అయితే మన ఇమాన్యుయల్ అన్న అయితే బటన్ ప్రెస్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి బిగ్ బాస్ అయితే 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక ఫస్ట్ వచ్చేసి వాళ్ళ నాన్నగారిది వీడియో కాల్ ఒకటి, దానికి అయితే 45% ఛార్జింగ్ తగ్గిపోయింది అది. మళ్ళీ ఇంకోటి వచ్చి వాళ్ళ మదర్ది ఆడియో వాయిస్, దానికి వచ్చేసి 30%. ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ ఫోటో, దానికైతే 25%. ఇంకా తెలిసిందే కదా, హౌస్ గురించి ఆలోచించి మన ఇమాన్యుయల్ అన్న ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నారు. 25% అయితే తగ్గింది. ఇంకా అక్కడ నుంచి ఇమాన్యుయల్ అన్న చాలా బాగా ఎమోషనల్ అయ్యాడు. అంటే అసలు ఆ టాస్క్ వచ్చినప్పటి నుంచి అందరైతే చాలా ఎమోషనల్ అవుతున్నారు. నాకు తెలిసి ఇంకా రేపు ఎపిసోడ్ అంతా ఫుల్ ఎమోషనల్, అంతా ఏడుపులు అంతా ఉండిద్దేమో అనుకుంటున్నాను. చూడాలి మరి ఎట్లా ఉండిద్దో. ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ 17 రివ్యూ అయితే. మీకేమనిపించిందో మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఇది జస్ట్ మై ఒపీనియన్ అంతే, దీన్ని నా ఒపీనియన్ లాగా తీసుకోండి, పర్సనల్గా ఎవరు తీసుకోమాకండి. థ్యాంక్ యూ గైస్.